మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మన దీన దశలో మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి ఆయన కృప నిరంతరం ఉంటుంది. అయితే ఆయన కృపలో మనల్ని ఎదిగిస్తున్న కొలది, మనల్ని వర్ధింపజేసిన కొలది, అత్యధికంగా దేవుడు హెచ్చించిన తర్వాత, మనల్ని ఘనపరిచిన తర్వాత, దేవుడు పిలిచినప్పుడు కూడా విననటువంటి పరిస్థితిలో ఒకవేళ ఉన్నట్లయితే చూడండి, దేవుడు ఘనపరిచిన తర్వాత, దేవుడు హెచ్చించిన తర్వాత, దేవుడు లేవనెత్తిన తర్వాత ఇక దేవునితోనే పని లేదు అనుకునేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, దేవుడు పిలిస్తే కూడా వినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, దేవుని మాటకు లోబడిన పరిస్థితి వచ్చినప్పుడు, దేవుడు ఒకటి చెప్తే మనుషుడు ఒక రకంగా చేసేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇక ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా పరిశుద్ధ గ్రంథంలో కూడా నెబుకద్నెజర్ అనే ఒక రాజు ఉన్నాడు. దేవుడు ఆయనకు మహర్దశను కలుగజేశాడు. అంటే ఘన విజయం కలుగజేశాడు, సమస్తము సకల సమృద్ధి అనుగ్రహించాడు, నెమ్మది కలుగజేశాడు. అన్నీ ఇచ్చిన తర్వాత ఏం చేశాడంటే ఇక అసలు దేవుని మాటను లక్ష్య పెట్టకుండా ఇక దేవుని ఉద్దేశాలు, దేవుని ధర్మశాస్త్రము, దేవుని న్యాయ విధులు అన్నీ కూడా విడిచిపెట్టేసి ఎవరిని హెచ్చింపగోరునో వారిని హెచ్చించాడు. సొంత నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభం చేశాడు, సొంత ఉద్దేశాలు నెరవేర్చుకోవడం ప్రారంభం చేశాడు, తన ఆలోచన ప్రకారం నడవడం ప్రారంభం చేశాడు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనగా నీ దేవుడని యెహోవా యందు నమ్మకించమన్నాడు. అలా దేవుని యందు నమ్మకం ఉంచడం లేదు. స్వబుద్ధిని, సొంత బుద్ధిని ఆరాధన చేసుకొని కంటి కనబడ్డాడు, ఎవడు నా వాడు, ఎవడు నా బంధు, ఎవడు నా రక్త సంబంధం, ఎవడు నేను చెప్తే వింటాడు, ఎవడు నా కాళ్ళ దగ్గర పడి ఉంటాడు, ఎవడు నాకు బానిసగా ఉంటాడు, ఇవన్నీ కూడా టేకప్ చేసుకొని చుట్టూన్న వారందరూ వీడు నావోడు, వీడు నావోడు కాదు, వీడిని తగ్గించాలి, వీడిని హెచ్చించాలి, వీడిని పడగొట్టాలి, వీడిని చంపాలి, వీడిని బ్రతికించాలి, ఇలాంటి దౌర్భాగ్యమైన ఆలోచనలు, దుష్ట ఆలోచనలు, ఇలాంటి ఆలోచనలు కలిగినటువంటి నెబుకద్నెజరు మనుషుల చేత తరిమివేయబడ్డాడు. మనుషుల చేత తరిమివేయబడి అడవి గాడిదలతో కూడా, పశువులతో కూడా, పశువులు మేసే గడ్డిని వేశాడు. ఇదంతా నేను కాదు చేసుకున్నది, ఇదంతా నా వలన కాదు, సైన్యములకు అధిపతి ఒక ప్రభు వలనే సమస్తము కలుగును అని అతడు తెలుసుకున్నంత మట్టుకు అడవిలో గడ్డి వేశాడు. అంటే దేవుడు ఎలాంటి వాడు బిడ్డ అంటే, మనకు ఒక సంఘంను అప్పగించి ఆ సంఘంలో ఆ సంఘ పరిచర్యను మనల్ని గణపరిచినటువంటి సమయం లోపల దేవుని మాటకు జీవిత కాలం అంతా లోబడాలి, విధేయత చూపించాలి. దేవుడు హెచ్చించే వారిని హెచ్చించాలి, దేవుడు గణపరిచే వారిని గణపరచాలి, దేవుడు రక్షించే వారిని రక్షించాలి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని దేనిని చూడు, ఇది ప్రతిదీ దేవుడు చెప్పాడని, నీ సొంత ప్రయోజనాలు చేసుకునే పనులను కూడా దేవుడు చెప్పాడని ప్రజలకు చెప్పడం, నీ సొంత ఆలోచనలు కూడా దేవుడు చెప్పాడని, ఏదైనా కూడా నాకు దేవుడు చెప్పాడు, నాకు దేవుడు చూపించాడు, ప్రజలు అసలు విసుగచ్చేటట్టు చేసేటువంటి దుష్ట ప్రయత్నాలు. ఇలాంటి వాడు ఒక ఆయన ఉన్నాడు, తుగ్లక్. ఢిల్లీ నుండికి దేవగిరికి రాజధాని 2 సార్లు మార్చాడు. ఢిల్లీ నుండి ఆ ప్రాంతానికి సుమారుగా 800 కిలోమీటర్ల దూరం. ప్రజలందరూ కూడా అల్లకల్లం అస్తవ్యస్తమే వీడి పిచ్చి తుగ్లక్ అని పేరు పెట్టారు. అలాంటి తుగ్లక్ పనులు చేస్తే ఎవరు దేవుని ప్రజలే కానీ అన్యజనులే కానీ దూషిస్తారు. ఈ పిచ్చి తుగ్లక్ అని పేరు పెడతారు నీకు కూడా. అందుకే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుని ప్రజల ఎడల దీనమైన మనస్సు కలిగి దేవుని మహోన్నతమైన ఉద్దేశాలు నెరవేర్చుకుంటూ వెళ్ళు. నీ సొంత ప్రయత్నాలు, సొంత ఆలోచనలు, నిన్ను నువ్వు హెచ్చించుకోవడం కోసం దేవుడు చెప్పిన నువ్వే దేవుని అయిపోతావు. ఇక మనమే దేవుడు అయినాక దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి. ఇక దేవుడు తన స్వరాక్తాన్ని ఇచ్చి సంపాదించుకున్నాడు కాబట్టి ఆయనను మాత్రమే హెచ్చించాలి, ఆయన ఉద్దేశాలు మాత్రమే నెరవేర్చాలి, నీ ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, బహు జాగ్రత్తగా నిలిచినట్టు ఒక సంస్థ నీ చేతిలో ఉన్నప్పటికీ, ఒక ప్రైవేట్ కంపెనీ నీ చేతిలో ఉన్నప్పటికీ, ఒక ప్రభుత్వం నీ చేతిలో ఉన్నప్పటికీ, నువ్వు ఒక దేశానికి అధిపతి అయినప్పటికీ, ఒక చర్చికి నువ్వు ఒక సంఘానికి ఒక అధిపతి అయినప్పటికీ, ఈ లోకం లోపల ఏది నీ ఆధీనంలో ఉన్నా, దేనికి నీవు యజమానమైనా కూడా నీవు దేవుని మాటను వినాలి. అంతేకాకుండా నీ సొంత ఆలోచన నీ ఇష్ట ప్రకారం చేయకూడదు. మంచి ఆలోచనలు చెప్పేవారి మాట వినాలి. దుష్టుల ఆలోచనలు చెప్పిన మాట వింటే నువ్వు పాతాళానికి తొక్కువేయబడతావు. మంచి ఆలోచనలు చెప్పేవాడని నీకు అసహ్యము. నీకు ఎప్పుడు చెడ్డ మాటలు చెప్పేటోళ్ళు కావాలి, కొండాలు చెప్పేటోళ్ళు కావాలి, మూడు ముచ్చట్లు చెప్పేటోళ్ళు కావాలి, అబద్ధాలు చెప్పేటోళ్ళే కావాలి. అబద్ధాలను ఆలకించు రాజుకు ఉద్యోగస్తులను దుష్టులుగా ఉండేరన్నాడు. నువ్వు వినేదే అబద్ధాలు, నువ్వు ఆ అబద్ధాలే ఆలకిస్తూ నీకు మంచి వాళ్ళంతా చెడ్డ వాళ్ళ కనబడతారు. అందుకే నెబుకద్నెజర్ లాంటి దుష్ట స్వభావము కలిగి ఉండక మనసును అతిశయించి నన్ను ఎవ్వడేమి చేయడానికి పక్కన ఉన్న వారిని చూసి తొందరపడకు, టెన్షన్ పడకు, కంగారు పడకు, అంతా వీలే అనుకోకు. మానవులందరూ మట్టి కావాల్సిందే బిడ్డ.
నువ్వు బహు జాగ్రత్త కలిగి జీవించు. దేవుడు ఎవరిని హెచ్చించగోరునో వారిని హెచ్చించు, నిలిచెదవు. దేవుడు ఎవరిని గణపరచగోరునో వారిని గణపరచు. దేవుడు నిన్ను దీవిస్తాడు. అంతేకాని నీ సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు పక్కన పెట్టు, దుష్ట ఆలోచనలు పక్కన పెట్టు. అప్పుడు దేవుని కృపలో నువ్వు ముందుకు సాగేదవు. దేవుని యొక్క మహోన్నతమైన కృప మనందరికీ తోడై నీడే రక్షించి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.